హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో పిల్లలకు కానీ మనకు కానీ ఎంతో ఇష్టమైనటువంటి పానీపూరి స్నాక్ రెసిపీ అనేది వస్తుంది. వాచ్ చేసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దానిలో పుదీనాకు ఒక కప్పు పుదీనా వేసుకోండి. అలానే అల్లం, కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. దీనిలో 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోండి. మీరు తినే కారం బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. దీనిలో మనకి మామూలు వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా చింతపండు రసం అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని ఫిల్టర్ చేసేయండి. ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత పల్ప్ అంతా కూడా సపరేట్ అవుతుంది మనకి. ఆ పల్ప్ని కూడా కొంచెం ఒక స్పూన్ తీసుకొని క్రష్ చేయండి. దానిలో ఏదైనా సరే జ్యూస్ ఉంటే ఆ బౌల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ క్వాంటిటీని బట్టి ఇక్కడ మీరు ఆ యొక్క పానీ అనేది రెడీ చేసుకోవాలి. అంటే ఇక్కడ చింతపండు రసం అనేది, అలానే వాటర్ అనేది మీ చాయిస్ అండి. కొంతమంది పానీ ఎక్కువగా తీసుకుంటారు కదా, దాన్ని బట్టి. అలానే దీనిలో ధనియా పౌడర్, చాట్ మసాలా యాడ్ చేసుకోండి. ఆల్రెడీ మనం జీలకర్ర దానిలో వేసాం కాబట్టి ఇంకా వేయాల్సిన అవసరం లేదు. మరి ఎక్కువ వేస్తే ఫ్లేవర్ అనేది డామినేట్ అయిపోతుంది అనమాట. అలానే ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ను కూడా కొంచెం వేసుకోండి. బాగుంటుంది అనమాట తినేటప్పుడు. పానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టఫింగ్ అనమాట. ముందుగానే మనం పానీపూరి చేస్తామనగా బిఫోర్ 1 అవర్ ముందు బంగాళదుంపని, అలానే నెక్స్ట్ బఠానీలని ఒక 4 టేబుల్ స్పూన్ తీసుకోండి, ఉడకబెట్టేసుకోండి. ఉడకబెట్టిన తర్వాత దానిలోకి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోండి. ఇది ముందుగానే బాయిల్ చేసి మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి బంగాళదుంప. క్వాంటిటీ అనేది మీ చాయిస్ అండి. ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, చాట్ మసాలా ఇవన్నీ కూడా ఈసారి చాట్ మసాలా వేసి యాడ్ చేసుకోండి, బాగుంటుంది. అలానే పానీపూరి బాగా రావాలి అంటే ఆనియన్స్ని ఎక్కువగా వేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట తినేటప్పుడు. ఇదంతా ఇలా కలిపేసుకోవటమే మనం. స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టేసుకొని ఈ పానీపూరి అనేది, ఈ పూరీలు మనకి బయట అమ్ముతారండి. కేజీ వచ్చేసి 175 అనమాట. హాఫ్ కేజీ తీసుకొచ్చాం మేము కూడా. సో ఇక్కడ మనకి డీప్ ఫ్రైకి ఎంత అయితే ఆయిల్ కావాలో అంత ఆయిల్ యాడ్ చేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి, అప్పుడే బాగా పొంగుతాయి అనమాట. చూసారు కదా, పానీపూరి అయితే ఇలా మనం చక్కగా బయట పూరీలు అనేవి కొనుక్కొని స్టఫింగ్ కానీ పానీ కానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంటిల్లిపాది తినొచ్చు అనమాట. అందులో ఈ కరోనా టైంలో ఇమ్యూనిటీ పెరగాలి అంటే పుదీనా కానివ్వండి, అల్లం కానివ్వండి, కరివేపాకు ఇవన్నీ కూడా జ్యూస్ చేసుకొని తాగాలి. విడిగా ఇస్తే తాగరు కాబట్టి ఇలా ట్రై చేయండి పిల్లలకి. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.